ఒక్క విషయం మీరు గుర్తుపెట్టుకోవాలి. మీ అందరి మాదిరిగానే నేను గ్రామంలోనే పుట్టాను. చిన్న గ్రామంలో పుట్టాను. నేను పుట్టినప్పుడు స్కూలుకు పోయేటప్పుడు కరెంటు కూడా లేదు. కరెంటు లేని గ్రామాలను చూశాను. ఒక ముఖ్యమంత్రిగా దేశానికి పవర్ సెక్టర్ రిఫార్మ్స్ తీసుకొచ్చామంటే అది నాకు గర్వ కారణం అని చెప్పి మరొకసారి మీకు తెలియజేస్తున్నా. ఇదే కాదు, ఈరోజు కరెంటు ఎండతో తీసే పరిస్థితి, సోలార్ కరెంట్ వచ్చిందంటే, గాలితో కరెంట్ వచ్చే పరిస్థితి వచ్చిందంటే అది దేశం ప్రపంచం ముందుకు పోయే విధానం. ఒకప్పుడు ఎడ్ల బండ్లు చూశాను. ఎడ్లే అన్నిటికీ సర్వస్వం. ఈరోజు మీరు చూస్తా ఉంటే డ్రైవర్ లెస్ కార్లు వచ్చేసాయి. డ్రైవర్ కూడా అవసరం లేదు. కారులో కూర్చొని ప్రోగ్రాం పెడితే ఎక్కడికి కావాలనో అక్కడికి పోయే పరిస్థితి వచ్చింది. ఇలాంటివన్నీ చూసుకున్న తర్వాత నేను అడుగుతున్నా మిమ్మల్ని అందరినీ, అభివృద్ధి బ్రహ్మాండంగా ముందుకు పోతున్నారు. సంస్కరణలు వచ్చాయి, సంపద వచ్చింది. కానీ ఈ సంపద ఈ పేదవాళ్ళకు రావాలి, అదే నా సంకల్పం. నేను ఒకటే ఆలోచిస్తున్నా, పేదరికం లేని రాష్ట్రాన్ని చూడాలనేది నా జీవితాశయం. మీరందరూ గట్టిగా ఉంటే తప్పకుండా చేసి నా నిజాయితీని నిరూపించుకుంటానని మరొక్కసారి హామీ ఇస్తున్నా. తెలుగు జాతి ప్రపంచమంతా కూడా నెంబర్ 1 కమ్యూనిటీగా ఉండాలి. అది హైదరాబాద్ చూశారు, ఒక నమూనా, దేశానికి ఆదర్శంగా తయారైంది. దానికి తయారు చేసిన ఫౌండేషన్ చూస్తే తెలుగుదేశానిది. మీ ఊర్లో చూడండి, ఐటీ ఎవరైతే చదువుకున్నారో వాళ్ళు వేరే ప్రాంతాలకు పోయి, వేరే దేశాలకు పోయి బ్రహ్మాండంగా రాణిస్తున్నారు. అదే తెలుగుదేశం పార్టీ దూరదృష్టి. కానీ మన రాష్ట్రంలో ఉన్నారు. ఈ రాష్ట్రానికి పట్టిన శనిగ్రహం ఈ జగన్మోహన్ రెడ్డి, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ. అవునా కాదా? అందుకే పిలిపిస్తున్నా, రాష్ట్రాన్ని కాపాడుకుందాం. రాతి యుగానికి పోకుండా స్వర్ణ యుగం వైపు నడవడానికి పిలిపించాను. అదే రా కదిలిరా. 20వ జిల్లా ఎక్కడ పోయినా మీ ఉత్సాహం చూస్తా ఉంటే నా జీవితంలో ఎప్పుడూ చూడని ఉత్సాహాన్ని చూస్తున్నాను. ఒక పక్క మా ఆడబిడ్డలు వీర వనితలుగా రోడ్డు మీదకి వచ్చారు. జెండా భుజాన పట్టుకుని చంద్రన్న మీ అంటే మేమని మా ఆడబిడ్డల ముందుకు వచ్చారు. ఇంకో పక్క నా తమ్ముళ్ళు, యువత, ఎక్కడ చూసినా యువతే కనపడుస్తున్నారు నాకు. ఇటు యువత, ఇటు ఆడబిడ్డలుంటే గెలుపు మనదే. ఎవరు ఈ గెలుపు ఆపలేరని మరొకసారి తెలియజేస్తున్నా. జగన్మోహన్ రెడ్డి తీవ్రమైన మానసిక ఆందోళనలో ఉన్నాడు. అతనికి ఓటమి అర్థమై